అండి, అందరికీ నమస్తే. వారణాసి నుంచి అప్డేట్ లేదు అని చెప్పి ఇన్ని రోజుల నుంచి తహతహలాడానమాట. సో అప్డేట్ అయితే దొరికేసింది. 3 అప్డేట్స్ అయితే దొరికాయన్నమాట. ఎవరో మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి భయ్యా. సో నేను అది కష్టపడి ఈ యొక్క వారణాసి సిరీస్ అనేటివి చేస్తూ వచ్చానమాట. సో మీరు చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారికి ది బెస్ట్ మూవీ అని చెప్పి చెప్పుకోవచ్చు. వెరీ బిగ్గర్ మూవీ. అది ఎవరి నోట్లో నుంచో కూడా కాదు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. నేను అంతగా పట్టించుకోవాలా, ఏంద్రా ఇది ఇలా, అసలు ఎవరు ఏంటి అని చెప్పి, అరే సందీప్ రెడ్డి వంగ ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాడు, స్పిరిట్ మూవీ అని చెప్పి పైన పెట్టున్నారు. నాకు అర్థం కాల, ఏందబ్బా అని చెప్పి ఓపెన్ చేసి చూసా. సో ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే, మీరు ఆల్రెడీ వినే ఉంటారండి, కానీ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అది కాకుండా హైప్ కోసం చెప్తున్నా అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. సో ఉన్నట్టు చెప్పేశాను అనమాట. 3 అప్డేట్స్ అనమాట. ఓకే, సో చూసుకున్నట్లయితే ఒక ప్రెస్ మీట్ ముందు, ఒక సినిమా ప్రమోషన్ ముందు సందీప్ రెడ్డి వంగ గారు కూర్చోంటారు అనమాట. యువతల సైడు ఒక పెద్ద ప్రెస్ మీటు ఒక అతను అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతాడంటే, సార్ ఈ విధంగా మీ మూవీ వారణాసి మూవీ వస్తుంది కదా, సో రాజమౌళి గారికి రెస్పెక్టబుల్గా, అంటే రాజమౌళి గారి మీద రెస్పెక్టబుల్గా మీకున్న అభిమానం అనేది చాలా ఉంటుంది, రెస్పెక్ట్, చాలా పెద్ద రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో మీరు తీసే స్పిరిట్ మూవీ వాళ్ళ మూవీ, ఎవరి మూవీ, రాజమౌళి గారి మూవీ, మహేష్ బాబు గారి మూవీ, వారణాసి మూవీ. సో 1000 crores సంపాదించే మూవీస్ ఈ 2 మూవీస్ తెలుగు ఇండస్ట్రీలో. మీరు అనగానే సందీప్ రెడ్డి వంగ గారు ఇన్వాల్వ్ అవుతాడనమాట. ఏమైనా ఇన్వాల్వ్ అవుతాడంటే, ఇది నార్మల్గా అసలు అలా చెప్పడం అనేది వాళ్ళని తక్కువ చేసుకొని చెప్పడం అనేది జరిగింది అక్కడ. ఆ వీడియోలో ఉండేది అదే. సో తక్కువ అని చెప్పి చెప్పలేదు, కానీ ఆయన నోటితో ఆయన ఫీలింగ్ అదే, మనసులో మాట. అంటే ఇక్కడ ఉన్న మాట బయటకు వచ్చేసింది, ఇక్కడ ఉన్న మాట కదండి, ఇక్కడ ఉన్న మాట బయటకు వచ్చేసింది అనమాట. అది సడన్ గా అన్నాడో లేకపోతే ఆయన అనాలనే అన్నాడో మనకైతే తెలియదు, కానీ అది సడన్ గా వచ్చింది అనమాట. ది బిగ్గర్ మూవీ వారణాసి మూవీ, సందీప్ రెడ్డి వంగ గారే అన్నారు డైరెక్ట్ గా. ది బిగ్గర్ మూవీ, చాలా పెద్ద మూవీ, చాలా పెద్ద స్కేలు అనడం అనేది జరిగింది. సో అక్కడ ఉన్న జనాభా అంతా, ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ గానే చాలా పెద్దగా అరవడం అనేది జరిగింది అనమాట. అంటే ఆయన ఫీలింగ్ ఏంటండి, మీరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ది బిగ్గర్ మూవీ అనే కదా. సో ఆయన ఫీలింగ్ ఏంటి, నెక్స్ట్ ఏమని అడుగుతాడంటే, సో ఈ 2 మూవీస్కి ముందు మీ మూవీ అనేది వచ్చేస్తుంది, నెక్స్ట్ వారణాసి మూవీ వస్తుంది. ఆల్మోస్ట్ 1 month గ్యాప్ అనేది ఉంటుంది, 37 days అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోమంటే మీరు పోస్ట్ పోన్ చేసుకుంటారంటే ఎగ్జాక్ట్లీ మేము తగ్గుతామండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఆయన, మన సందీప్ రెడ్డి వంగ గారు. అక్కడ అప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఆ విధంగా ఆయన గా చెప్పడం వల్ల, అరే ఈయన ఉన్నట్టు చెప్పేశాడు, ఇక్కడ ఏది ఉందో ఇక్కడ ఏది ఉందో సో నోట్లోంచి బయటకు వచ్చేసింది సడన్ గా అని చెప్పి ఈ విధంగా అయితే జరిగిందనమాట. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందన్నమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఇక్కడ ప్రభాస్ గారి గురించి ఎటువంటి ఇదైతే మాట్లాడలేదండి. పాన్ ఇండియా మూవీ అంటే ప్రభాస్ గారేనండి నెంబర్ 1 ప్లేస్లో ఉన్న పాన్ ఇండియా మూవీ. నెక్స్ట్ మహేష్ బాబు గారు వచ్చేసారనమాట, ఎందుకంటే బిగ్గర్ స్కేల్ వస్తుంది కాబట్టి ఉన్నట్టు చెప్పేస్తున్నాను అనమాట. సో ఆయన ఫీలింగ్ కూడా అదే, మాక్సిమం నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ గారి ఫీలింగ్ కూడా అదే, ఎందుకంటే ఆయన నోటితో ఆయన చెప్పేశాడు కాబట్టి. సో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలియని పాయింట్ నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు మనోడు పాన్ ఇండియా లెవెల్లో ఎదిగాడు అనమాట. మన ఇండియాలో తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఎదగలేదన్నమాట. ఆఖరికి మహేష్ బాబు గారు కూడా ఎదగల. అప్పుడు రీజనల్ మూవీస్ అనేటివి చేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో మనోడు ఎదగతాడు అనమాట మహేష్ బాబు గారు. గుర్తుపెట్టుకోండి, ది బిగ్గర్ మూవీ, పెద్ద స్కేలు. అసలు ఈ యొక్క మూవీ వచ్చిన తర్వాత, వారణాసి మూవీ వచ్చిన తర్వాత ది హోల్ ఆఫ్ ఇండియా షేక్ అయ్యే అవకాశం ఉంది కాదు, ఉంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు లాంటి వాళ్ళే, నేను అది చాలా పెద్ద బిగ్గర్ మూవీ, దాంతో మనకు కంపారిజన్ అనేది వద్దు అని చెప్పి ఆయన ఫీలింగ్ అర్థమవుతుంది. ఆల్మోస్ట్ డన్. ఇంకా ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దానికి ఏదో వారణాసి మూవీకి ఈ యొక్క స్పిరిట్ మూవీకి పోటీ అయితే పెట్టకూడదు.
ఎందుకంటే అది పెద్ద మూవీ, వారణాసి మూవీ పెద్ద మూవీ, చాలా పెద్ద మూవీ. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్ అప్డేట్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, సో మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయినా సరే అండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో బ్యాడ్గా అయితే కామెంట్ అయితే పెట్టద్దు ప్లీజ్, దయచేసి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తా. ఓకే, సో నువ్వు ఎలా డిసైడ్ చేసావంటే క్లారిటీ అనేది ఇస్తా కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద స్కేల్ ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు, పెద్ద స్కేల్, పెద్ద బొమ్మ. ఓకే, 17mm రేషియోలో వస్తుంది. ఓకే, దాన్ని అలా పక్కన పెట్టేసింది. ఇక చూసుకున్నట్లయితే రెండో అప్డేట్ అండి. ఇది నేను ఇది కూడా విన్నా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకేమన్నా పెద్ద అప్డేట్ వస్తే వీడియో చేద్దాంలే అని చెప్పి నేను ఆగాను అనమాట. సో 50 భాషల్లో ఈ యొక్క ఒరిజినల్ భాష అండి, 50 భాషల్లో ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ చేస్తున్నారు. అది ఒరిజినల్ వాయిస్ తో. ఇప్పుడు మన ఇండియాలో బిగ్గర్ లాంగ్వేజ్ ఏదండి? హిందీ, మన జాతీయ భాష. నార్మల్ గా తెలుగు తీసిండి వద్దు మనకు, హిందీ. చాలా మంది తెలుగులో ఉండి కూడా హిందీ సినిమాలు కూడా చూస్తారనమాట. అలాగా అదర్ కంట్రీ ఏదైతే ఉంటుందో బిగ్గర్ లాంగ్వేజ్ అని తీసుకొని, అలా బిగ్గర్ లాంగ్వేజ్ లో ఒరిజినల్ క్వాలిటీగా ఎవరైతే ఉంటారో డబ్బింగ్ వాయిస్ తో ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి ఈ యొక్క వారణాసికి డబ్బింగ్ చెప్పి వదులుతున్నారనమాట. అలాగా 1500 మందిని తీసుకొని వచ్చి మన వారణాసి మూవీకి ఒరిజినల్ వాయిస్ తో కంటెంట్ తో డబ్బింగ్ చేసి వదులుతున్నారనమాట. ఈ యొక్క వారణాసికి సంబంధించి అప్డేట్ పరంగా ఏదైనా సరే విన్న తర్వాత, వన్స్ ఏదైనా అప్డేట్ వచ్చి విన్న తర్వాత మనం మైండ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అప్డేట్ అనేది ది బిగ్గర్ సౌండ్ గా వినిపిస్తుంది, బిగ్గర్ సౌండ్ గా వినిపిస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్ అది. 1500 మందిని తీసుకొని వచ్చి ఏ మూవీకి చేయలేదబ్బా, ఏ మూవీకి చేయలేదు, ఎన్నడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. స్పిరిట్ గోల్డ్ లేదు ఆ విధంగా డబ్బింగ్ పనులు. సో అదనమాట. స్పిరిట్ మూవీ వచ్చి పాన్ ఇండియా మూవీ అండి, అది మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదేమి గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేయట్లేదు. గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్న మూవీ ది బెస్ట్ ఫస్ట్ మూవీ ఏదైతే ఉంటుందో మహేష్ బాబు గారి మూవీ, వారణాసి మూవీ. సో ఇది మీరు చూసుకున్నట్లయితే. ఇక చూసుకున్నట్లయితే దీంట్లో 6 పాటలు అయితే ఉంటాయండి. అది ఎంఎం కీరవాణి గారు డైరెక్ట్ గా చెప్పేశాడు అనమాట. సో ఇది సెప్టెంబర్ నుంచి డబ్బింగ్ పనులు, మళ్ళీ వచ్చి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని రిలీజ్ చేస్తామని కాదు, అన్ని పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని కంప్లీట్ అవుతాయి అని చెప్పి డైరెక్ట్ గా ఎంఎం కీరవాణి గారు చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడున్న పొజిషన్ లో మీరు అర్థం చేసుకోండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి దీన్ని కాంట్రవర్సీ అయితే చేయొద్దండి, కాంట్రవర్సీ చేయొద్దు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారి ఫీలింగ్ అనేది బయటకైతే వచ్చిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి ఆ యొక్క మూవీకి పోటీ అయితే పెట్టకూడదు అనమాట మనం. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ గా చెప్పేశాడు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ మూవీ ఎక్కువ కలెక్షన్స్ అనేది చేస్తుందని చెప్పి చాలా మందికి చాలా రకాలుగా ఉంది. వారణాసి మూవీకి పెద్ద మూవీ కాబట్టి ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఎక్కువ థియేటర్లు అనేవి ఉంటాయి అనమాట. అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది, 50 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది, 129 కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది, 50,000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇక మన మూవీ స్పిరిట్ మూవీ ఏదైతే ఉంటుందో అది ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి మనం చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కలెక్షన్ ఏ మూవీకి వస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట, నేనైతే చెప్పట్లేదు. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ప్రకారంగా. ఓకే, సో ఇది అప్డేట్ అనేది. 6 సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అదిరిపోతే. ఎంఎం కీరవాణి గారి గురించి మీకు తెలిసిందే కదా. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ ఎక్కడా ఉండదు, కాంప్రమైజ్ అవ్వడు అసలు. ఇప్పుడు వచ్చిన సాంగ్స్ 2 సాంగ్స్ అయితే వదిలేరు, ఏవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా వదిలేరు అనమాట. సంచారి సాంగ్, మళ్ళీ వచ్చి కుంభా సాంగ్. ఓకేనా, ఆ యొక్క 2 సాంగ్స్ అయితే వదిలేరు. సాంగ్స్ అంటే సాంగ్స్ కాదు, అవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాయి అనమాట. సో ఇది అప్డేట్ పరంగా మీకు నచ్చిందా? వీడియో పరంగా మీకు క్లారిటీ వచ్చిందా? బిగ్గర్ మూవీ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసాను అనమాట. ఓకే, సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఓకే, బాయ్.